అందరికీ నమస్తే. పొద్దుగాల లేవంగానే ఐటీ రైట్స్ కలకలం. ఐటీ రైట్స్ ఎవరి మీద అవుతున్నాయంటే సినిమా ప్రొడ్యూసర్ల ఇండ్ల మీద అవుతున్నాయి. ఒకటి దిల్ రాజు, వాళ్ళ బిడ్డ, తర్వాత సంక్రాంతికి వస్తున్నామనే సినిమా డైరెక్టర్ అనిల్, ఇంకా మిగతా పుష్ప 2 వాళ్ళ ఆ సినిమా ప్రొడ్యూసర్లు, మైత్రి ఫిల్మ్స్ వాళ్ళ ఇండ్ల మీద, ఆఫీసుల మీద, రకరకాల కార్యాలయాల మీద 55 చోట్ల 60 చోట్ల కొండాపూరు, హైటెక్ సిటీ ఏరియా, అటు మాదాపూరు వాళ్ళు ఉండే ఏరియాలు అక్కడనే కాబట్టి ఐటీ రైట్స్ అవుతున్నాయి. అయితే ఈ ఐటీ రైట్స్ ఏంటి, దీనిలో ఏమైనా పొలిటికల్ ఉందా లేకపోతే కామన్గానే అవుతుందా అనేది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఈ మధ్య మొత్తం సినిమాలంతా కూడా పొలిటికలైజ్ అయిపోయినాయి. పొలిటికల్ సినిమా వేరు కాదు. మనం చూసినాం కదా, గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు అక్కడ కొన్ని స్టేజ్ మీదే కామెంట్ చేసినారు. ఈ సినిమా కనుక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు కనుక రిలీజ్ అయితే జగన్కు 11 సీట్లు కూడా రావు, ఒక్క సీటే వచ్చేదని స్టేజ్ మీదనే కామెంట్ చేసినారు. మనం ఆ వీడియో కూడా చూసినాం ఇంతకుముందే. కాబట్టి ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకు తెలంగాణలో ఏమైందో కూడా చూసినాం. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట, ఉమాయిల చనిపోవడము, ఏకంగా అల్లు అర్జున్ జైలుకు పంపించడము, ఈ పక్క ఈ సినిమా పైన ఈ గేమ్ చేంజర్ సినిమా మీద నెగిటివ్ కామెంటరీ చేయడానికి, అంటే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి పుష్ప 2 టీమ్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెగిటివ్ రివ్యూస్ చేయించింది అని ఇట్లా చాలా చాలా చర్చలు జరిగినాయి. చాలాసార్లు సినిమా ప్రొడ్యూసర్ల పైన ఐటీ రైట్స్ అవుతూ ఉంటాయి. బట్ ఈసారి మాత్రం దీనిలో ఉన్న పొలిటికల్ ఉందా అని ఇంట్రెస్ట్ ఒకటి బాగా కలుగుతుంది. ఎందుకంటే 2 విషయాలు చెప్పాలి. ఒకటి, సినిమా ఇండస్ట్రీలో రైవాలిటీ కూడా బాగా పెరిగిపోయింది. పొలిటికల్ రైవాలిటీ వచ్చిన తర్వాత మరింత పెరిగిపోయింది. అంతకుముందు కూడా రైవాలిటీ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయినప్పుడు, ఇంకో సినిమా ఫట్ అయినప్పుడు ఆ సినిమా వాళ్ళు ఈ సినిమా మీద, ఈ సినిమా వాళ్ళు ఆ సినిమా మీద రకరకాల ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు, నెగిటివ్ ప్రచారాలు. కానీ ఐటీ వాళ్ళకు సమాచారం లేకుండా రైట్స్ చేయరు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి మనం. ఈడీ వాళ్ళు, తర్వాత ఐటీ వాళ్ళు మినిమం సమాచారం లేకుండా రైట్స్ చేయరు. కేసు ఫైల్ చేయడం వేరు, రైట్స్ చేయరు. రైట్స్ చేస్తున్నారంటే ఎవరో కాల్ చేసి, కనీసం ఒక చిన్న కాల్ ఇన్ఫర్మేషన్తోనైనా ఈ ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు ఐటీ రైట్స్, మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అయితే ఎవరు కంప్లైంట్ చేసిండ్రు, ఫోన్ చేసి కంప్లైంట్ చేసినరా, లేకపోతే రాధాపురంగా కంప్లైంట్ చేసినరా, ఒకరి మీద ఎవరు కంప్లైంట్ చేసుకున్నారా, ఏంది అనే విషయాన్ని మాత్రం ఐటీ బయట పెట్టదు. అదంతా కూడా సీక్రెట్గానే ఉంచుతుంది ఐటీ. అదొక ప్రొఫెషనల్ వ్యవహారం కాబట్టి. ఇంకా ఇక్కడ వచ్చే వరకు మరి హీరోల మీద ఏమైతే లేవు. ఇదిగో విషయం కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు రామ్ చరణ్ మీదనో లేకపోతే అల్లు అర్జున్ ఇంటి పైనో రైట్స్ ఏమైతే లేవు. జస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత సినిమా డైరెక్టర్, సంక్రాంతికి వస్తున్న సినిమా డైరెక్టర్, వాళ్ళ ఇంట్ల పైన మాత్రమే ఐటీ రైట్స్ అవుతున్నాయి. అయితే దీనిలో ఈ రైవాలిటీ కోసం ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారు అనే విషయం ఎట్లా బయటకు వచ్చే అవకాశం లేదు. కాకపోతే రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సంబంధించి దాని మీద నెగిటివ్ కామెంటరీ చేయించారు, నెగిటివ్ రివ్యూ చేయించారు. కావాలని పుష్ప 2 వాళ్ళు కావాలని టార్గెట్ చేసిరని, అసలు లీక్ చేసిరని, ఇట్లా చాలా రకాల వార్తలు బయటకు వచ్చినాయి. బట్ దీనిలో పొలిటికలైజ్ చేయడానికి ఏం అవకాశం ఉంటుంది. ఐటీ బీజేపీ చేతిలో, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది, నో డౌట్. అయితే ఐటీ రైట్స్ అవుతున్నాయి నిజంగా. దీనిలో బీజేపీ చెప్తే అవుతుందా? ఒకటి, దీనిలో అనుమానాలు రావడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఏంటంటే దిల్ రాజు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. సేమ్ టైం ఈ మధ్య పుష్ప 2 వివాదం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ, సినిమా ప్రొడ్యూసర్లను, మెగా ప్రొడ్యూసర్లందరినీ పట్టుకొచ్చి రేవంత్ రెడ్డితో కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఏదో ప్యాచప్ చేసే కార్యక్రమం చేసిండు. అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కాంగ్రెస్కు కొంత లింకప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకు బయటికి కనిపించింది దిల్ రాజు. కాబట్టి బహుశా ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కాంగ్రెస్ వైపు మలుపుతున్నారు కాబట్టి బీజేపీ ఏమన్నా ప్రయత్నం చేసిందా అనే చర్చ కూడా పొలిటికల్లో నడుస్తుంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఐటీ రైట్స్ అనేవి బీజేపీ చేసిందని చెప్పడానికి ఆధారాలు కూడా ఏముండవు, ఆధారాలు లేవు కూడా, ఆధారాలు దొరకవు కూడా. అయితే దిల్ రాజు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర, పక్క ఇంట్లో ఉంటాయి. ప్లస్ దిల్ రాజు ఒక సినిమా ఆల్రెడీ గేమ్ చేంజర్ ఫట్ అయింది కదా, జస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఒకటే హిట్ అయింది. ఆల్మోస్ట్ 150 కోట్లు కలెక్షన్ కూడా దాటిందని చెప్తున్నారు ఆ సినిమాకి. ఎనీవే, ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తే ఒకవేళ మైత్రి సినిమా మీద ఎందుకు చేపిస్తారు? ఎందుకంటే ఒకవేళ చేయించాలనుకుంటే, ఒకవేళ దిల్ రాజు టార్గెట్గా బీజేపీ వాళ్ళు చేయించాలనుకుంటే దిల్ రాజు టార్గెట్గా నడుస్తుంది. కానీ మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఎందుకు వచ్చిందంటే, మైత్రి ఫిలిమ్స్ అల్లు అర్జున్ సినిమా తీసిండ్రు.
అల్లు అర్జున్ మీద రైట్స్ చేయాలన్నప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఆఫీస్ మీద మీన్స్ ఈ మైత్రి ఫిల్మ్స్ మీద తీయాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు ఆహ్, దిల్ రాజును గూడా చేస్తే ఇట్లాంటి పొలిటికల్ గాసిప్స్ ఉండవేమో బహుశా ఈ అనుమానాలు లేకుండా రైట్స్ అయితాయనే ఒకటి ఉండొచ్చు. లేకపోతే ఇరు వర్గాలు కంప్లెయింట్ చేసుకొని ఉండొచ్చు. ఇంకొక విషయం ఏందంటే ఒకవేళ 'రామ్ చరణ్' సినిమా అంటే ఆహ్, చిరంజీవి వాళ్ళ సినిమా. చిరంజీవి వాళ్ళ సినిమా అంటే చిరంజీవి ప్రస్తుతం బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాడు. మొన్న సంక్రాంతి పండుగప్పుడు కూడా కిషన్ రెడ్డి ఢిల్లీలో పండగ చేస్తే వాళ్ళ ఇంట్లో ఆయన క్వార్టర్‌లో పండగ చేస్తే మోడీ వచ్చిండు, చిరంజీవి వచ్చిండు. వాళ్ళిద్దరూ చూసినాం. కొన్ని మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పక్కన ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా నడుస్తుంది కదా! కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ చిరంజీవి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ గేమ్ చేంజర్. కాబట్టి దాన్ని అంత ఈజీగా దీనిలో ఏదో పాలిటిక్స్ ఉన్నాయని చెప్పడానికి కూడా అవకాశం లేదు. బట్ ఇక్కడ పాలిటిక్స్ ఎందుకొచ్చినాయంటే వీళ్ళంతా పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి సినిమాలంతా పొలిటికలైజ్ అయిపోయినాయి కాబట్టి పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా అనే చర్చ నడుస్తుంది. ఇక్కడ ఇంక ముఖ్యంగా 'దిల్ రాజు' విషయంలో ఈయన రేవంత్ రెడ్డికి బాగా దగ్గరయ్యిండు. సినిమా ఇండస్ట్రీ అంతా ఇగ కాంగ్రెస్‌కు దగ్గరేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి కాబట్టి చేసిండ్రా అనే చర్చలు కూడా ఒక పక్క నడుస్తున్నాయి. ఇవన్నీ చర్చలు మాత్రమే. కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు 'పుష్ప' సినిమా ఉంది. 'పుష్ప' సినిమా దాదాపు 18,000,00,00,000 కలెక్షన్ చేసింది. వాళ్ళ ఐటీ కరెక్ట్ పే చేసిండ్రో లేదో కూడా తెలవదు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బాగా నష్టాలొచ్చినప్పుడు నష్టాలు చూపిస్తారు. లాభాలొచ్చినప్పుడు మాత్రం పేమెంట్‌లు ఐటీలు కట్టకుండా దాచేస్తూ ఉంటారు. కాబట్టి దానిలో ఎంత ని నీతి ఉంది, ఎంత నిజాయితీ ఉంది, అసలు ఎంత రియాలిటీ ఉంది, అసలు వీళ్ళు కలెక్షన్‌లు బయటికి మస్తు చెప్తున్నారు. ఆ కలెక్షన్స్ ఒరిజినలా? ఒకవేళ ఒరిజినల్ అయితే అంత పేమెంట్ అంత టాక్స్ వచ్చిందో లేదో బహుశా ఐటీ డిపార్ట్‌మెంట్‌కి. ప్లస్ ఇక్కడ సంక్రాంతికి వస్తున్న సినిమా బాగా ఆడింది. కాబట్టి దాని టాక్స్‌లు కట్టిండ్రో లేదో. ఒక సినిమా లాస్ చూపిస్తారు. లాస్ వచ్చింది మాత్రం పర్ఫెక్ట్ చూపిస్తారు సినిమా ప్రొడ్యూసర్స్. లాభాలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని మొత్తం కింద మీద చేసి కొంత మిగిలించుకునే ప్రయత్నాలు నడుస్తుంటాయి. ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ కాబట్టి కొద్దిగా హెవీ టాక్స్‌లు కూడా ఉంటాయి. బట్ వీళ్ళు టాక్స్‌లు ఏం కడుతున్నారు, ఏం కడతలేరు ఏమో విషయం తెలవదు. దీనిలో పాలిటిక్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో మనం ఏది క్లారిఫై చెప్పలేము. బట్ సినిమా ప్రొడ్యూసర్స్ విషయంలో చాలా సార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత జరుగుతున్నది. కాకపోతే మొత్తం ఈ మధ్య పొలిటికలైజింగ్ అయింది కాబట్టి అందరూ ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. ఏమైంది? ఎందుకు? అసలు దీనిలో ఎవరు అల్లు అర్జున్ టార్గెట్ చేసిండ్రా? రామ్ చరణ్ టార్గెట్ చేసిండ్రా? మరి వీళ్ళు పాలిటిక్స్‌లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా పొలిటికలైజ్ అయ్యి ఉన్నారు కదా! కాబట్టి ఏం జరుగుతుందో తెలవదు. బట్ దీనిలో రాజకీయాలైతే చాలా వరకు ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఏదో వీళ్ళు పేమెంట్స్ చేయకపోవడము, వీళ్ళకొచ్చిన ఇన్‌కమ్‌ను ఎక్కువ చేసి చూయించడం. 18,000,00,00,000 వచ్చింది, 2,000,00,00,000 వచ్చింది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' ఆల్రెడీ ఎప్పుడో ఫస్ట్ డేనే 180,00,00,000 వచ్చిందని ప్రచారం చేసిండ్రు. తర్వాత మళ్ళీ కలెక్షన్స్ రాలే. కాబట్టి ఏం జరిగిందో తెలవదు. బట్ ఐటీ రైట్స్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి విషయం తెలిసే అవకాశం ఉంటది. దీనిలో పొలిటికలైజేషన్ అయితే చాలా వరకు తక్కువ అవకాశం ఉంటది. పొలిటికల్‌గా ఎవరినో టార్గెట్ చేసిండ్రని చెప్పే అవకాశాలైతే తక్కువనే కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.